మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభం. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిని ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ప్రభు చూపిన కృపణ ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు వేడుకొచ్చిన ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల మా మరి ఈ రోజు ఎపిసోడ్ నిమిత్తం ప్రభు మీ సన్నిధికి వస్తూ ఉన్నాము. ఎవరైతే ప్రశ్నలు అడగడానికి ప్రభు మరి జాయిన్ అవ్వాలని ఆలోచన కలుగుతున్నారో వారు త్వరగా జాయిన్ అవ్వగలగటానికి, వారి ప్రశ్నలను సూటిగా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిని అడగగలగటానికి, సరైన వాక్యానుసారం జవాబులు పొందుకోవడానికి చూపించుకొని దేవా మరి ఆ క్రమంలో విభు గారికి అవసరమైన జ్ఞానం కూడా మీరు అనుగ్రహించి ఆయన కూడా దోహదపడమని ఆ అనేకులకు ప్రభు మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ కార్యక్రమం ఉన్నట్లు చూపించమని, తర్వాత యూట్యూబ్ లో ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారిని కూడా ప్రభు మీరు మీ వాక్యం చేత వాక్యానుసారమైన జవాబులు, పరిష్కారాలు, సమాధానాల చేత దీవించి ఆశీర్వదించి దేవా మీ వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానించడానికి, దాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి, దాని యొక్క ఖచ్చితత్వాన్ని, నమ్మకత్వాన్ని దేవా అవి కేవలం మీ నోటి నుంచి వచ్చినటువంటి, మీ మూలంగా పుట్టినటువంటి మాటలని ప్రభా మరి ఇంకా ఎక్కువగా వాటిని హత్తుకోవటానికి, వాటిని అనుసరించడానికి, వెంబడించడానికి, లోబడటానికి ప్రేరేపించబడే విధంగా, పురికొల్పబడే విధంగా ఈ కార్యక్రమం అంతా ముందు కొనసాగి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా మమ్మల్ని మేము వేగల హస్తాలకు అప్పగించుకుంటూ కేసురామ్ నుంచి ప్రారంభించి పెట్టుకుంటున్నాం తండ్రి. పివు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎస్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు ఎలా అడగాలి? క్షమించండి. ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ లో వీక్షిస్తున్నట్లయితే కనుక లైవ్ చాట్ లో మీ ప్రశ్నని టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచొచ్చు. మేము మధ్య మధ్యలో లైవ్ చాట్ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్కోడ్, అలాగే జూమ్ కి సంబంధించిన లింక్ కూడా ఉంచడం జరిగింది. వాటి ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని ప్రశ్న అడగచ్చు. లేదా అసలు మాకు లైవ్ చాట్ కి యాక్సెస్ లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు, లేదా అందులో పోస్ట్ చేసిన జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న క్లుప్తంగా, సూటిగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే విభు గారు అడిగి తెలుసుకుంటారు. అదే అంశానికి సంబంధించిన అయితే ఒక్క ఫాలో అప్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. వేరే అంశానికి సంబంధించింది అయితే మీకు చివరిలో సమయాన్ని బట్టి మరలా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏ క్రమంలో అయితే జూమ్ లో జాయిన్ అవుతున్నారో, ఏ క్రమంలో అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారో అదే క్రమంలో మీకు అవకాశం ఇవ్వడం, మీ ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. మీ వంతు వచ్చేంత వరకు వేచి ఉండాలని మనవి. అండ్ జూమ్ నుంచి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడమో బిబు గారు జవాబు చెప్పడం పూర్తి అయిపోయినట్లయితే మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి. ఎందుకంటే జూమ్ లో ఉన్నారంటే క్వశ్చన్ అడగడం కోసం ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం దయచేసి ఈ రీతిన మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ముందుగా లైవ్ చాట్ లో ప్రశాంత్ కే అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఈజ్ ఇట్ ఓకే ఫర్ ఎ క్రిస్టియన్ టు టచ్ ద ఫీట్ ఆఫ్ ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ టు టేక్ బ్లెస్సింగ్స్? ఇఫ్ yes, can we also touch the feet of a non-believer elders in the family for blessings? ఆశీర్వాదం కోసం కుటుంబంలోని పెద్దలు వారి కాళ్లకు నమస్కరించడం, దండం పెట్టడం, మొక్కడం లాంటిది క్రైస్తవులు చేయడం సరియేనా? ఒకవేళ సరైనదే అయితే అప్పుడు కుటుంబ సభ్యులు ఒకవేళ అవిశ్వాసులు అయి ఉంటే గనక కుటుంబంలోని పెద్దవారు అప్పుడు కూడా అది ఓకేనా అనేది ప్రశ్న. ఓకే, లేదు అంటే క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము అలాంటి పద్ధతి ఎక్కడా లేదు. వాక్యం కూడా దాన్ని ఎక్కడా సమర్థించదు. ఎందుకంటే సకల ఆశీర్వాదానికి దేవుడే కారణభూతుడు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. సో పెద్దలు ఆశీర్వదించడము అని మనం చెప్పినప్పుడు కూడా అది మన కల్చర్ నుంచి వచ్చినటువంటి వినియోగమే తప్ప ఆ పదప్రయోగం అనేది పెద్దలు మన శ్రేయోభిలాషులుగా మంచి కోరుతారు, మనకి మన విషయంలో శుభవచనాలే పలుకుతారు. అయినప్పటికీ అవన్నీ కూడా దేవుని వద్ద నుండే
మనకు కలగాలన్నటువంటి ఉద్దేశంతోనే క్రైస్తవ దృక్పథంలో ఆ మాటలు చెప్పడం జరుగుతుంది తప్ప పెద్దలకే ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి సామర్థ్యము, వాళ్ళు ఆశీర్వదించేస్తే మనం ఆశీర్వదించబడటం అనేటటువంటి అలాంటి వరం ఏది ఆ, కుటుంబంలో పెద్దలకు కానీ సంఘంలో పెద్దలకు కూడా ఉన్నట్టుగా మనం ఎక్కడ వాక్యంలో చదవం. సో సంఘ పెద్దలు కూడా మనం ఆ, సంఘ కాపరులు ఆరాధన అంతంలో ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటారు. అది కూడా ప్రార్థనలో భాగంగానే చూస్తాం మనం. ఎందుకు అనంటే ఆశీర్వచనము పలికి సంఘాన్ని ఆశీర్వదింపజేసేటటువంటి సామర్థ్యం కానీ అలాంటి అర్హత కానీ ఏ మానవ మాతృడికి లేదు. అది దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ప్రార్థనగా ఆయన నుండి కోరుకునేటటువంటి ఆశీస్సులు తప్ప కుటుంబ పెద్దలు కానీ సంఘ పెద్దలు కానీ ఎవరికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వలేరు. సో మనం దేవునికే మొక్కాలి, దేవుని పాదాలే పట్టుకోవాలి, ఆయన ఆశీర్వాదాన్నే పొందాలి. ఒకవేళ పెద్దలు మనల్ని మనకు ఆ, ఆ, మంచి మాటలు లేకపోతే మన మేలు కోరి పలికేటటువంటి మాటలు ఏమైనా ఉన్నా కూడా అవి వారు ఆ, దేవుని వద్ద నుండి వాటిని మన కొరకు ఆశిస్తున్నట్టుగా కోరుకుంటున్నట్టుగానే మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే దాన్ని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దేవునికి మాత్రమే ఇవ్వాల్సినటువంటి ఆ స్థానాన్ని మనం పెద్దలకు ఇవ్వడం అనేది ఆ, నిజానికి మన క్రైస్తవ నిర్వచనంలో విగ్రహారాధనకు సమానం అవుతుంది. కాబట్టి అలాంటిది ఎప్పుడు చేయడానికి వీల్లేదు. అది మన క్రైస్తవ అంటే బైబిల్ నేర్పించినటువంటి సాంప్రదాయంలో భాగం కాదు అనేది గుర్తించాలి. అంటే మన దగ్గర ఆ, తల్లిదండ్రుల్ని గురువుల్ని దైవ సమానంగా చూడటము లాంటిది ఏమీ ఉండదు. అంటే దైవ సమానులు ఎవరూ లేరు. వాస్తవానికి దేవునితో సమానులు ఎవరూ లేరు. వారు మనకు చాలా కావాల్సిన వాళ్ళే. ఈ మానవ సంబంధాల్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కావాల్సిన వాళ్ళు ఆ, పిల్లలకి ఎవరు ఉండకపోవచ్చు. అండ్ గురువుల కంటే ఎక్కువగా మనము మానవరీత్యా మాట్లాడాలంటే రుణపడి ఉన్న వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు దైవ సమానులు కారు. వారిని కూడా మనకు అనుగ్రహించినటువంటి ఆ, దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే బ్రొక్కాలి, ఆయన పాదాలు మాత్రమే పట్టుకోవాలి. వాళ్ళని కూడా మనకు ఆశీర్వాదంగా దేవుడే ఇచ్చాడు, తల్లిదండ్రుల్ని కానీ గురువుల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరినైనా సరే. కాబట్టి ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుని పైనే మిగతా ఆశీర్వాదాల కోసం కూడా మనం ఆధారపడాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే బ్రొక్కాలి, ఆయన పాదాలే పట్టుకోవాలి, ఆయన ఎదుట మాత్రమే సాగిలపడాలి అన్నది బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. తల్లి, తండ్రి, గురువు, దైవం ఆ, అనేది ఇప్పుడు మన చుట్టూ ఉన్న సాంప్రదాయం, సమాజం, కల్చర్. సాంప్రదాయం. Yes. దాంట్లో చాలా ఎక్కువగా వినబడుతూ ఉండేటువంటి విషయం. ఎస్ 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 కానీ బైబిల్ సాంప్రదాయం అది కాదు అని చెప్తారు. ఎస్ ఎస్ డెఫినెట్లీ. శామ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, బ్రదర్ మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న వేయండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. నా పేరు శ్యామ్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ ఎస్ బ్రదర్ శామ్. సాంగ్ ఆఫ్ సొలొమన్ 5 నుంచి ఒక ప్రశ్న ఉంది. అదే ముస్లిమ్స్ కొంతమంది విధంగా చెప్తా ఉన్నారు. అదేంటంటే 5:16 శామ్యుయల్ 5:16 హీబ్రూ వర్డ్ లో ఆ మొహమ్మద్ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. అంటే ఓకే. వాళ్ళ ప్రవక్త మన బైబిల్లో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చేయాలి అంటే మొహమ్మద్ ప్రవక్త ఉన్నాడు మీ బైబిల్లో కూడా అనేది అంటే వాళ్ళు చెప్తాను. మీరు ఒకసారి ఆ వచనం చదవగలరా బ్రదర్ శామ్? ఎస్ ఎస్ 5:16. చదువుతున్నాను. హిస్ మౌత్ ఈజ్ మోస్ట్ స్వీట్ అండ్ హీ ఈజ్ ఆల్ టుగెదర్ డిజైరబుల్. దిస్ ఈజ్ మై బిలవ్. కాదు, తెలుగులో చదివితే బాగుంటుందేమో కదా, మన వీక్షకుల కోసం, మన తెలుగు ఓకే ఓకే ఆడియన్స్ కాబట్టి. బ్రదర్ యశ్వంత్ అయినా హెల్ప్ చేయొచ్చు ఇన్ కేస్ డిలే అవుతుంది అని అనుకుంటే. ఓకే తెలుగులో చదువుతున్నాను. ఆ, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. మ్మ్. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఓకే. సో ఇక్కడ పరమగీతములు 5:16
బైబిల్లో మొహమ్మద్ గురించినటువంటి ప్రవచనము లేదా ప్రస్తావన ఉంది అని చూపించడానికి ముస్లిం దావా ప్రచారకులు చూపించేటటువంటి అనేక వాక్య భాగాల్లో ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఎందుకు దీన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు అని అంటే, ఇక్కడ హీబ్రూ మూల భాషలో మనం చూసినప్పుడు అతి కాంక్షణీయుడు అని మనం అనువదించుకున్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని మొహమ్మద్ పేరుతో అతి సమీపంగా ఉన్నటువంటి పదం హీబ్రూ భాషలో కనబడుతుంది. మొహమ్మదిం అని ఉంది అని చెప్పారు. మక్మద్ అని కూడా మేబీ ఇంటర్లీనియర్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని బట్టి అలా ఉండుండొచ్చు. అలా కూడా ఒక సందర్భంలో చదవడం జరిగింది. సో ఏదేమైనా సరే అది మొహమ్మద్ లాగే వినబడుతుంది కాబట్టి, అదిగో మా ప్రవక్త ప్రస్తావన అక్కడ ఉంది, బైబిల్లో కూడా ఈయన ప్రస్తావన ఉంది, ఈయన గురించి ప్రవచించబడింది ముందుగానే, కాబట్టి మీ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తనే మేము వెంబడిస్తున్నాం, మీరు కూడా ఆయన వెంబడించాలని చెప్పి దవా ప్రచారకులు క్రైస్తవులతో తరచుగా మాట్లాడడం, వాదించడం మనం వింటూ ఉంటాం. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మన బ్రదర్ అడిగినటువంటి ప్రశ్న. డిడ్ ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్ కరెక్ట్లీ బ్రదర్ సార్? ఎస్ బ్రదర్. ఓకే. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, అతికాంక్షణీయుడు అన్నది ఒక గుణవాచకంగా చెప్పబడింది. అదొక నామవాచకం కాదు, ఒక వ్యక్తి పేరు కాదు. అదేంటి, ప్రియురాలు తన ప్రియుడిని గురించి అతికాంక్షణీయుడు అని చెప్తా ఉంది. అతనికి ఉన్నటువంటి ఒక గుణాన్ని వర్ణిస్తూ అతన్ని అభినందిస్తున్నటువంటి ఒక సందర్భం అది. అది నామవాచకంగా మొహమ్మద్ అని చెప్పి ఒక వ్యక్తికి ఉన్నటువంటి పేరుని అక్కడికి తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా అవివేకంగా బైబిల్ చదివేటటువంటి ఒక పద్ధతి అనమాట. అంటే ఇది ముస్లిం దావా ప్రచారకులు కాబట్టి అవివేకం అన్న పదం నేనేం తొందరపడి వాడట్లేదు. అలా బైబిల్ చదివే చాలామంది క్రైస్తవులు కూడా ఉన్నారు. అవివేకంగా బైబిల్ చదివేటటువంటి క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ఒక సందర్భం ఇది. అంటే బైబిల్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారో, లేకపోతే అదిగో పదం కనబడిపోయింది కదా కాబట్టి మా ప్రవక్త ప్రస్తావన అని వాళ్ళు పొరబడుతున్నారో ఏంటో మనకు తెలియదు. కానీ బేసికలీ ఇట్స్ జస్ట్ అ వెరీ ఫూలిష్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకు అనంటే అదొక గుణవాచకం, అదొక నామవాచకం కాదు. ఇది చాలా సందర్భాల్లో ఇంకా మనం చూడగలుగుతాం. హీబ్రూ భాషలో అతికాంక్షణీయుడు అన్నటువంటి మాటకి, లేకపోతే చాలా కోరదగినటువంటి ఒక వస్తువు గురించి కానీ, ఒక విషయం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా వాడేటటువంటి ఒక పదం అది. ఇంకొక ఉదాహరణ మనం చూడొచ్చు. శామ్ గారు మీరు ఉన్నారా లైన్లోనే? ఎస్ బ్రదర్. సో మీరు ఒకవేళ హెచ్కేలు ప్రవక్త గ్రంథం ఒకసారి చూడగలిగితే, హెచ్కేలు 24:16 ఒకసారి చూడండి. హెచ్కేలు 24:16. ట్వంటీ 24:16 బ్రదర్. 24:16. ఎస్, 24:16. ఓకే, తెలుగులో చదవాలి కదా. ఓకే, తెలుగులో చదవండి. ఓకే, 24:16 చదువుతున్నాను. ఆ, నరపుత్రుడా, ఉమ్, నీ కన్నులకు ఇంపైన దానిని నీ ఎదురు నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నరపుత్రుడా, నీ కళ్ళకి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో నీ ఎదుట నుండి తీసివేయబోతున్నాను అని హెచ్కేల్తో చెప్తున్నాడు. నరపుత్రుడా అని హెచ్కేల్ని దేవుడు సంబోధిస్తూ, నీ కళ్ళకి ఇంపైన దాన్ని నేను ఒక్క దెబ్బతో నీ కళ్ళ ముందు నుంచి తీసివేయబోతున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ నీ కళ్ళకు ఇంపైన దాన్ని అన్నదానికి కూడా అదే మొహమ్మదిం లేదా మహమ్మద్ అనేటటువంటి అదే పదం వాడబడింది హీబ్రూ భాషలో. ఓకే, మీరు పరమగీతంలో 5:16లో ఏ పదం అయితే చూపించారో అదే మహమ్మద్ అనే పదం లేదా అదే మహమ్మదిం అనేటటువంటి పదం ఇక్కడ కూడా వాడబడింది. ఓకే, కానీ ఈ సందర్భంలో నీ కళ్ళకి ఇంపైన దాన్ని నేను తీసేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు ఏం తీసేస్తాను అంటున్నాడు? సందర్భంలో మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా బ్రదర్ శామ్? ఏం తీసేస్తానంటున్నాడో దేవుడు? హెచ్కేల్ కళ్ళకి ఇంపైన దాన్ని ఒక దెబ్బతో తీసేస్తానంటున్నాడు కదా దేవుడు. ఏం తీసేస్తానంటున్నాడు? గుర్తులేదు బ్రదర్ నాకు. అంటే హెచ్కేల్ కనులకు మహమ్మదిం అయిన దానిని ఒక దెబ్బతో తీసివేయబోతున్నాడు దేవుడు అని తన భార్య గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, మీరు తర్వాత ఆ అధ్యాయాన్ని చదివితే, కిందకి చదివితే అదే ఉంటది. ఓకే, చదువుతారా? నెక్స్ట్ వచనం చదువుతారా? నెక్స్ట్ వర్షన్ చదువుతున్నాను. ఆ, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు. ఓకే, 18వ వచనం. 18. ఓకే,
ఆ, ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని ఆ, సాయంత్రంన నా భార్య చనిపోగా ఆ, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు ఆ, మరుసటి మర్నాటి ఉదయంన నేను చేసి తిని. ఓకే. అంటే ఆమె చనిపోతుంది, నేను ఒక దెబ్బతో ఆమెను తీసేస్తాను, కానీ నువ్వు ఏడవకూడదు ఆమె కోసం. అంటే దాని ద్వారా కూడా ఒక సందర్భం ఆ, సృష్టించి దాని ద్వారా ఒక సందేశం ఇవ్వాలని చూస్తున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులకి. హెచ్కేల్ జీవితంలో ఇది తరచుగా చూస్తూ ఉంటాం. హెచ్కేల్ జీవితంలో దేవుడు అనుమతించిన చాలా విషయాలను బట్టి, అలాగే ఇతర ప్రవక్తల జీవితంలో కూడా, హోసియా లాంటి ప్రవక్తల జీవితంలో కూడా దేవుడు అనుమతించినటువంటి వాటిని బట్టి ఇశ్రాయేల్కి సందేశం ఇవ్వడం అనేది తరచుగా చూస్తూ ఉంటాం మనం. అలాంటి ఒక సన్నివేశం అనమాట ఇది. సో ఏం చెప్తున్నాడు దేవుడు? నీ కళ్ళకి ఇంపైన దాన్ని, అంటే నీ భార్యని నేను ఒక దెబ్బతో తీసేస్తానని చెప్తున్నాడు. అక్కడ నీ కళ్ళకి ఇంపైన దాన్ని అన్నదానికి నీ కళ్ళకు మహమ్మదమైన దాన్ని తీసేస్తాను అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, దీన్ని కూడా పట్టుకొని మనము అదిగో మొహమ్మద్ ప్రవక్త ప్రస్తావన అక్కడ ఉందని చెప్దామా? ఓకే. ఒకవేళ అంటే అది అప్లై చేస్తే అది చాలా అవివేకంగా ఉంటుంది కదా. అంటే ఆ, ఇప్పుడు ప్రవక్త భార్యకు చెప్పినటువంటి మాటని తీసుకుని అది మా మహమ్మద్ కూడా ప్రవక్తకే అని తీసేస్తాను. అప్లై చేయడం, అది వాళ్ళకే అవమానకరంగా ఉంటుంది వాస్తవానికి అలా చదవడం. ఓకే. అది వాస్తవానికి వాళ్ళ ప్రవక్తకి ఏమాత్రం గౌరవం ఇచ్చినట్టు కాదు. వాళ్ళ ప్రవక్తను అవమానించుకున్నట్టే అట్లా చూడడం. ఒకవేళ వాళ్ళు మానకపోతే ఆ, బైబిల్ గ్రంథాన్ని అయినా ఏ గ్రంథాన్ని అయినా న్యాయంగా చదవడం వాళ్ళు నేర్చుకోకపోతే ఇలాంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఇలా వాళ్ళ అబాస్పాలు అవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళు ఎంతగానో ప్రేమించే ప్రవక్తను కూడా అవమానించేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ, ఏ ఏ అర్థంతో ఒక పదం వాడబడింది అనేది చూడకుండా, అదిగో అదే పదం ఉంది కాబట్టి, మా ప్రవక్త పేరు అదే కాబట్టి అది ప్రవక్త గురించిన ప్రస్తావన అని చెప్పడము చాలా అవివేకమైనటువంటి వాదన. నిజానికి వాళ్ళు చూపించేటటువంటి వచనాలన్నీ అట్లాగే ఉంటాయి. ఎక్కడ ముహమ్మద్ ప్రస్తావన అనేది బైబిల్లో లేదు. అంటే కొంతమంది కృష్ణుడు ఉన్నాడని కూడా అంటారు. మరి దానికి రిలేటెడ్ అయినా సేమేనా ఇది? కృష్ణ పక్షమా ఏదో అంటారు కదా, కృష్ణుడు ఉన్నాడని బైబిల్లో చెప్తారు కదా. ఉమ్, సేమ్ అట్లా అనుకోవచ్చు కదా అయితే. అదే సేమ్ అట్లాంటి మిస్అండర్స్టాండింగ్ అనమాట ఇది కూడా. ఓకే. ఓకే. కృష్ణ పక్షం అని తెలుగులో ఆ, ఉంది. ఆ, ఆ. అది కృష్ణ అనువాదకుల సమస్య. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి మన కల్చర్లో ఉన్నటువంటి ఒక పదాన్ని వాడుంటారు. మ్మ్. కొన్ని నక్షత్రాల పేర్లు వాడుతున్నప్పుడు కూడా ఆ, ఇక్కడున్న కల్చర్లో ఉన్నటువంటి పేర్లనే వాడతారు. ఆ నక్షత్రాలకు ఏ పేర్లు ఉన్నాయో అవే వాడతారు. అది ఆల్మోస్ట్ హిందూ కల్చర్కి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఓకే. ఎందుకంటే వాటికి ఆల్టర్నేట్గా వేరే పేర్లు లేవు, వాటిని ఐడెంటిఫై చేయడం పాసిబుల్ కాదు కాబట్టి. ఓకే. దాన్ని బట్టి బైబిల్ దాన్ని ఆమోదిస్తుందని చెప్తే అవివేకమే కదా అది. అవునా. యా. సో ఐ హోప్ యూ గాట్ యువర్ ఆన్సర్ బ్రదర్. ఎస్ బ్రదర్. ఒకసారి నేను అది చూస్తున్నాను పేరు, ఎస్ అదే ఇబ్రూ ఇందాక నుంచి చూస్తున్నాను. ఎస్ ఎస్ సాంగ్స్ అది ఏముందా అని చూస్తున్నాను. ఎస్ ఎస్ మీరు ఎస్ 16 చెప్పారు కదా. అవునవును బ్రదర్, 24:16. ఎస్ 24, 16. సేమ్ మీరు పరమగీతంలో 5:16లో చూపించినటువంటి అదే పదమే హెచ్కేలు 24:16లో కూడా ఉంటుంది. ఓకే. మీరు మీరు వెరిఫై చేసుకోవచ్చు. MACHMAD మక్కమ్మద్ అని ఉంది. మహ్మద్. ఓకే. Yes, yes. మహ్మద్. సో ఇది పేరు కాదు అనేది ఆ, నాకు అర్థమైంది. యా, ఓకే. అంటే మహ్మద్ అని ప్రొనౌన్స్ చేస్తారు దాన్ని వాళ్ళు. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. రైట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సామ్ గారు. తర్వాత లైవ్ చాట్ లో నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, జోసెఫ్ బెగరి అని అడిగినటువంటి ప్రశ్న, మనస్సాక్షి చేసే హెచ్చరిక ప్రతి ఒక్కరిలో దేవుడు పెట్టింది, పరిశుద్ధాత్మ చేసే హెచ్చరిక కేవలం రక్షణలో ఉన్న వారికి చేస్తుంది. ఈ రెండింటిని హెచ్చరికలను వేరువేరుగా ఎలా గుర్తించాలి? అది ప్రశ్న అభివృద్ధి గారు. యా, పరిశుద్ధాత్మ చేసేటటువంటి హెచ్చరిక అనేది ఎప్పుడు కూడా వాక్యం నుండి ఆయన మనకు చేసేటటువంటి బోధతో ముడిపడి ఉంటుంది. అంటే అదేమి జనరల్గా అందరికీ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లాగా, అంటే వాళ్ళకి తెలిసిన దాంట్లో నుంచి ఆ, వాళ్ళకి తెలిసిన మంచి చెడు అనే పరిధిలో వాళ్ళకు ఇచ్చేటటువంటి నడిపింపు కాదు అది. దేవుని వాక్యాధారంగా ఇచ్చేటటువంటి స్వరం అనమాట. అంటే ఇప్పుడు ఏ మాత్రం దేవునితో పరిచయం లేనటువంటి ఒక ఆ, అన్యుడికి కూడా, ఒక విగ్రహారాధకుడికి కూడా మనసాక్షి అనేది ఉంటుంది. తన ఆరాధన విషయంలో కూడా ఆ మనసాక్షి పనిచేస్తూ ఉంటుంది. ఒక మొక్కుబడి చేశాడు అనుకోండి తన విగ్రహ దేవుడికి, ఆ మనసాక్షి ఒత్తిడి చేస్తూ ఉంటుంది తన్ని, అది నెరవేర్చాలి, అది చేయాలి అని. రైట్. సో అది తనకున్నటువంటి మంచి చెడుల జ్ఞానం పరిధిలో తన మనసాక్షి పనిచేయడం కారణంగా అట్లా జరుగుతూ ఉందన్నమాట. కానీ ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి నడిపింపు, పరిశుధాత్మ నడిపింపు అనేది వాక్యాధారమైనటువంటి జ్ఞానంతో వచ్చేటటువంటి నడిపింపుగా ఉంటుంది. సో వాక్యానుసారమైనటువంటి తలంపులు,
వాక్యానుసారమైనటువంటి నడిపింపు ఇచ్చేది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనేది మనం వివేచించి అర్థం చేసుకోగలం. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, there are several scandals including pastors these days, some very outrageous ones. Yeah. As Christians, how should we react to these individually and as the Church of God? Scandals అంటే కుంభకోణాలు. అవును అవును, అంటే చాలా మంది కపుల విషయంలో చాలా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. నైతికమైనవి, ఆర్థికమైనవి, రకరకాల కుంభకోణాలు బయటికి రావడం వాస్తవమే. విశ్వవ్యాప్తంగా అది జరుగుతూ ఉంది. సో అలాంటి వారి విషయంలో వ్యక్తిగతంగాను సంఘంగాను మనం ఎలా స్పందించాలి? ఫస్ట్ విషయం ఏంటంటే, అసలు వ్యక్తిగతంగా ఒకవేళ మనం వెళ్ళే సంఘంలో ఉన్నటువంటి ఏదైనా కాపరి అలా చేస్తున్నాడు అని తెలిస్తే సంఘం దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చి, అంటే వ్యక్తిగతంగా ఆయన్ని సరిచేసేటటువంటి అవకాశాలు అవన్నీ ఏవీ లేకపోతే కనుక ఇంకా ఆయన అట్లాగే ఉంటాడు, అదే ఆయన లైఫ్ స్టైల్, హీఈస్ మేడప్ హిస్ మైండ్ టు బీ పర్వర్ట్ ఆర్ ఎ కరప్ట్ పర్సన్ అని అనుకుంటే కనుక మనం డెఫినెట్లీ ఆ సంఘం దృష్టికి తీసుకొచ్చి అతన్ని వెలివేసేటటువంటి ఆ ప్రక్రియ ఏదైతే వాక్యం మనకు బోధిస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది సంఘం ద్వారా. అలా కాదు, సంఘము కూడా ఆయన పక్షంలోనే ఉంది, అందరూ అన్నీ తెలిసే చేస్తున్నారు అన్నటువంటి కొన్ని కంప్లీట్లీ కరప్ట్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. అట్లాంటి ప్లేస్లో ఏదైనా మీరు ఉన్నట్టుగా ఎవరైనా ఒకవేళ గుర్తిస్తే కనుక సంపూర్ణంగా మీ 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 సభ్యత్వం, ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసుకుని వాళ్ళతో ఎలాంటి సంప్రదింపులు సంబంధం లేకుండా మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అట్లా కాకుండా సాధారణంగా కూడా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, రవి జకరియాస్ అట్లా చేశాడు, లేకపోతే రంజిత్ ఓఫ్రీ ఇట్లా చేశాడు, లేకపోతే ఇంకెవరో ఏదో చేశారన్నటువంటి కుంభకోణాలు మనకు బయటకు వస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. మనకి పక్కా సమాచారం ఉన్నటువంటి ఏ కుంభకోణం విషయంలో అయినా సరే, ఎస్పెషలీ అది క్రైస్తవ పరిచర్య పేరు చెప్పుకొని యేసుక్రీస్తు ప్రభుని బైబిల్ని అడ్డం పెట్టుకొని బతికేటటువంటి వాళ్ళు ఒకవేళ అలాంటి కుంభకోణాల్లో ఏదైనా ఉన్నట్టుగా మనకు తెలిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని బహిరంగంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాని ద్వారా నిజమైనటువంటి విశ్వాసులు హెచ్చరిక పొందుతారు. అలాంటి వారి నుండి అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడడానికి అది వాళ్ళకి సహాయపడుతుంది. అలాంటి సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హెచ్చరిక తీసుకొని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. అప్పటి వరకు తెలియకుండా ఒకవేళ అందులో అమాయకంగా ఎవరైనా కొనసాగుతున్నారంటే వాళ్ళు కూడా తెలుసుకుని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం చేస్తుంటే సాధారణంగా వచ్చేటటువంటి ఒక విమర్శ ఏంటి అంటే, మీరు క్రైస్తవులు అయి ఉండి క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వారిని మీరే విమర్శిస్తే మీలో మీకు ఐక్యత లేదని అన్యులు అనుకోరా? అన్యుల ముందు ఇలా వచ్చి గొడవ చేయడం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు క్రైస్తవానికి శ్రేయస్కరం, అది ఎంతవరకు దేవుని నామానికి మహిమ తీసుకొస్తుంది? అలా చేయకుండా జాగ్రత్త పడాలి కదా. మన క్రైస్తవుల పొరపాట్లని మనమే బయట చెప్పుకుంటే ఇంకా మనకేం పరువు ఉంటుంది? ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా మనకు ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి నిజాయితీ ఏంటి అని అంటే, ఎవరు తప్పు చేసినా తప్పుగానే చూస్తాం దాన్ని. ఎస్పెషలీ దేవుని పేరుని వాడుకొని దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటటువంటి పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో అస్సలు ఉపేక్షించేది లేదు. అది వాక్యమే మనకు నేర్పించినటువంటి గొప్ప గొప్ప బాధ్యత అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్యులు ఏమనుకుంటారు అన్నది ముఖ్యం కాదు ఇక్కడ. వాస్తవానికి అన్యులు కూడా యథార్థంగా ఆలోచిస్తే, న్యాయంగా ఆలోచిస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు క్రైస్తవులు అయి ఉండి కూడా క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వారిని ఉపేక్షించట్లేదు, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే తప్పనే చెప్తున్నారు కాబట్టి వీళ్ళు న్యాయంగానే ఆలోచిస్తారు, వీళ్ళు మాట్లాడే మాటల్లో న్యాయం ఉంది, వీళ్ళు ఏదో పక్షపాత ధోరణితో వాళ్ళ మతాన్ని సమర్థించుకోవడానికి ఏదో చేసుకుంటూ వెళ్ళట్లేదు, వాళ్ళు నిజంగా వాళ్ళ దేవుడు నేర్పించినటువంటి ఒక న్యాయం ఉంది, ఒక ఉన్నతమైన న్యాయ ప్రమాణం అని ఏదైతే మాట్లాడుతుంటారో అది కేవలం ఊరికనే మాటల్లో చెప్పేది కాదు, నిజంగానే వాళ్ళు దాన్ని పాటిస్తారు, నిజంగానే దానికి వాళ్ళు నమ్మకంగా ఉంటారు అన్నటువంటి ఒక సాక్ష్యాన్ని కూడా మనం ఇతరుల ఎదుట కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను రక్షణ టీవీ కార్యక్రమాల్లో అట్లా వెళ్తున్నప్పుడు అక్కడ ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళ, అంటే అతని ఒక పెద్ద స్కామ్ బయటపడింది కదా ఆ టైంలో, అదేదో ఫోన్ కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చి ఏదో అమ్మాయితో అసభ్యంగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా కొంతమంది వచ్చారు, వాళ్ళ తరఫున ప్రతినిధులు వచ్చి ఆయన్ని సమర్థిస్తూ మాట్లాడారు కెమెరా ముందు. అంటే ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని కూడా సమర్థిస్తూ మాట్లాడారు అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే, వీళ్ళు ఎవరో ఒకళ్ళు తప్పు చేశారని కాదు, వాళ్ళ సమాజమే వాళ్ళ వెనకాల నిలబడతా ఉంది, దాన్ని సమర్థిస్తూ ఉంది,
వాళ్ళకి మంచి ధైర్యాన్ని ఇస్తా ఉంది వాళ్ళు చేసేటటువంటి తప్పులు. అంటే యేసుక్రీస్తు ప్రభుని దుర్భాషలాడటము ఇట్లాంటి పనులు అతను చేయడాన్ని మనం ఖండిస్తూ మాట్లాడుతున్నప్పుడు దాన్ని వచ్చి సమర్థించారు చాలామంది. అంటే దుర్భాషలు ఆడకూడదు కదా, అది చట్ట వ్యతిరేకం కదా. ఒక మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, ఇతరులు గౌరవించేటటువంటి ఒక వ్యక్తిని దుర్భాషలు ఆడడం అనేది, వాడు వీడు అని సంబోధిస్తూ ఆ, బూతు మాటలకి తగ్గకుండా అవమానిస్తూ మాట్లాడడాన్ని మన చట్టం ఖండిస్తూ ఉంది. అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. దాన్ని వాళ్ళు వచ్చి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అంటే, మేబీ ఈ సమాజం అంతా కూడా అంతే. అంటే అవతల వాళ్ళ దేవుడిని తిడుతున్నంత వరకు న్యాయం తప్పి ఒకవేళ మాట్లాడినా వీళ్ళు సమర్థిస్తారు అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చింది అది. అదే వాళ్ళు వచ్చి నిజాయితీగా మేము క్రైస్తవంతో విభేదించే విషయాలు ఉండుండొచ్చు, కానీ మేము న్యాయంగా మాట్లాడతాము, ఆయన అన్యాయంగా విమర్శిస్తున్నాడు, అది సరైనటువంటి విషయం కాదు, అలా మాట్లాడకూడదు అని చెప్పుంటే ఎంతో గౌరవంగా ఉండేది. ఆ రూల్ వాళ్ళకు మాత్రమే అప్లై అయ్యేది కాదు, క్రైస్తవులకు కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు, ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు, ఏకంగా కుంభకోణాల్లోనే జీవిస్తున్నప్పుడు వాళ్ళని ఏదో కవర్ చేసుకోవడానికి క్రైస్తవులు ప్రయత్నిస్తూ ఉంటే మన నిజాయితీ ఎక్కడ పోయింది, మన నీతి ఎక్కడ పోయింది, మనం ఇతరులకు బోధించేటటువంటి నీతి ప్రమాణాల సంగతి ఏమైంది? ఇఫ్ వీఆర్ రియలీ ట్రూ టు వాట్ వీ ప్రీచ్, ఇఫ్ వీఆర్ రియలీ ట్రూ టు the word of God, then we should condemn everyone who especially uh, does any um, scam or fraudulent activity in the name of God. We must expose them, and that just becomes our responsibility. అది వాక్యం మనకి ఇచ్చినటువంటి బాధ్యత అనేది మనం గుర్తించాల్సింది. ఎస్. తర్వాత దానికి ఫాలో అప్ లోనే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు డెజర్ట్ రోజు నుంచి. ప్లస్ హౌ డు వి రియాక్ట్ టు అన్బిలీవర్స్ హూ ఇన్సల్ట్ అస్ యూజింగ్ ద సేమ్ అండ్ జనరలైజింగ్ ఇట్ టు ఆల్ ఆఫ్ అస్? దానికి కూడా మీరు జవాబు చెప్పినట్టు. అంటే క్రైస్తవులు చేసే విమర్శకి జవాబు చెప్పాను నేను. మీరు ఎలా ఓకే. సో ఇట్లాంటివన్నీ ఎత్తి చూపించి అవిశ్వాసులు ఒకవేళ మనల్ని అవమానించి హేళన చేయాలని ప్రయత్నం చేస్తుంటే, అంటే మొత్తం క్రైస్తవ్యాన్ని అంతటికి పులిమేసి వాటిని క్రైస్తవులందరూ ఇట్లానే, పాస్టర్లు అందరూ ఇట్లానే అని దాన్ని జనరలైజ్ చేసేసి మనల్ని దూషించినా లేదా హేళన చేసినా దానికి ఎట్లా స్పందించాలి అలా చేస్తే మన పని వాళ్ళు ఇంకా చాలా సునాయాసం చేసినట్టే కదా వాళ్ళకి సమాధానం చెప్పడానికి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అన్ని సమాజాల్లోనూ ఉంటారు. హిందువుల్లో ఉంటారు, ముస్లింల్లో ఉంటారు, క్రైస్తవుల్లో ఉంటారు, నాస్తికుల్లో ఉంటారు. సో ఎవరో ఒకళ్ళు చేసినటువంటి తప్పులు లేదా కొంతమంది చేసినటువంటి తప్పులు తీసుకొని ఆ సమాజం అంతటికీ దాన్ని పులిమి, ఇదిగో ఇదే వీళ్ళ రంగు, వీళ్ళందరూ ఇంతే అని చెప్పాల్సి వస్తే క్రైస్తవుల్లో మాత్రమే ఉన్నారా, హిందువుల్లో లేరా? అలాంటి వాళ్ళని చూపించలేమా? ఏ డేరా బాబానో ఏ ఓషో రజనీష్నో చూపించి మనం చెప్పలేమా ఇదో హిందూ సమాజం అంతా ఇట్లాంటిదే, పర్వర్ట్ కల్చర్ అని లేదా పర్వర్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని మనం చెప్పలేమా? వాళ్ళని చెప్పొచ్చు, కానీ అది అన్యాయమైన విమర్శ అవుతుంది అట్లా చేస్తే. ఎవరు చేసినా కూడా, మనం వాళ్ళని చేసినా అది అన్యాయమే, వాళ్ళు మనల్ని చేసినా అది అన్యాయమే. సో అది ఎవరు చేశారో వాళ్ళని బట్టి మనం దాన్ని ఖండించాలి. అట్లాగే వాళ్ళు పాటిస్తున్నటువంటి మత గ్రంథం ఆ అంశాన్ని గురించి ఏం మాట్లాడుతుందో దాని వెలుగులో వాళ్ళని ఖండించగలిగితే బాగుంటుంది. అంటే ఇప్పుడు క్రైస్తవుడు తప్పు చేస్తే దాన్ని బైబిల్ సమర్థిస్తుందా లేకపోతే అలా చేయొద్దని చెప్తుందా బైబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. అంటే మన మతం అనుమతించట్లేదు వాళ్ళు చేసేటటువంటి తప్పుని. అంటే మన క్రైస్తవ విశ్వాసమే లేదా మన క్రైస్తవ సిద్ధాంతమే లేదా మన క్రైస్తవ బోధ అలాంటి వ్యక్తిని ఖండించాలని, వెలివేయాలని, అతను శిక్షార్హుడని, దేవుని యొక్క శాపం అలాంటి వ్యక్తి పైన ఉంటుందని చెప్తున్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇదిగో ఒక క్రైస్తవుడు ఇలా చేశాడు కాబట్టి క్రైస్తవం ఇంతే అని చెప్పడం ఎంత అన్యాయమైనటువంటి విషయం అనేది చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రవర్తన కాదు మన గ్రంథానికి లేకపోతే మన మన విశ్వాసానికి మూలం. మన 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 మూల గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మన విశ్వాసానికి ప్రమాణం. ఎప్పుడైనా కూడా మన విశ్వాసానికి, మన జీవితానికి ప్రమాణం. సో దాన్ని ఆధారం చేసుకుని బైబిల్ గ్రంథం ఈ అంశాన్ని గురించి ఏం మాట్లాడుతుంది, దీన్ని సమర్థిస్తుందా లేకపోతే దీన్ని ఖండిస్తుందా, ఇలా చేసినటువంటి వాళ్ళని ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు అన్నటువంటి వెలుగులో జడ్జ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు క్రైస్తవం ఎప్పుడు న్యాయంగానే కనబడుతుంది. కొంతమంది క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వాళ్ళు తప్పులో డెఫినెట్గా ఉండొచ్చు. సో దాన్ని తీసుకొని క్రైస్తవం అంతటి మీద పులుమడం అనేది నిజంగా వాళ్ళు చేసేటటువంటి పొరపాటు అవుతుంది. అదే మనం కూడా చేయొచ్చు వాళ్ళ మీద. సో మనం కూడా వాళ్ళ గ్రంథాధారంగా వాళ్ళ మతాన్ని పరిశీలించాల్సి ఉంటుంది, కానీ ఒక వ్యక్తి చేసినటువంటి ప్రవర్తనని బట్టి కాదు. ఎవరైనా ఎవరి మతాన్ని అయినా న్యాయంగానే పరిశీలించాలి. ఇది మా మతానికి బేస్, ఇది మా మతానికి సోర్స్ అనే ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారో దాని బేసిస్గానే ఒక మతాన్ని అంచనా వేయాలి ఎప్పుడైనా కానీ.
ఆ మతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బట్టి ఆ మతాన్ని అంచనా వేయడం అనేది చాలా అవివేకమైనటువంటి, చాలా అపరిపక్వమైనటువంటి, అసలు ఏమాత్రం మెచ్యూరిటీ లేనటువంటి ఆ, మనుషులు చేసేటటువంటి పని అది. ఎస్ రైట్. ఎస్ బ్రదర్. తర్వాత ఆ, యోగు అరుణ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఐ హావ్ వన్ క్వశ్చన్. సేవకులు వడ్డీకి మనీ ఇవ్వచ్చా? అంటే సేవకులు వడ్డీ వడ్- డబ్బులు వడ్డీకి ఇవ్వడం, వడ్డీ తీసుకోవడం లాంటివి సేవకులు చేయొచ్చా? యా, అంటే వడ్డీకి ఇవ్వడాన్నే బైబిల్ పూర్తిగా నిషేధించట్లేదు వాస్తవానికి. మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ, మీరు ఆ రెఫరెన్స్ ఏమైనా తీయగలరా ద్వితీయోపదేశకాండంలో? మన యశ్వంత్ గారు, ఎస్ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 19వ వచనం అనుకుంటాను. ఒకసారి ఒకసారి చూడండి. ఎస్. ఆర్ ఇట్ షుడ్ బి ది అదర్ వే రౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్. యా, ఉంది కదా. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమనే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. ఆ, అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును కానీ ఆ, నీవు స్వాధీనపరుచుకున్నట్టు చేరబోతున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయ ప్రయత్నం అనే విషయంలో నేను ఆశీర్వదించినట్లు ఉమ్, నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. యా, యా. అంటే సహోదరులకు ఇవ్వకూడదని ఇశ్రాయేలీయులకి దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే సహోదరుల పట్ల ప్రత్యేకంగా ఆ, ఒక వారికి చేయూతనిచ్చేటటువంటి ఒక అలాంటి ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉండాలి, పేదలైనటువంటి సహోదరులకి అన్నటువంటి ఉద్దేశంతో ఆ మాట చెప్పబడింది. కానీ అన్యులు ఆ, వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్లో మాత్రమే ఆ దేశంలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో అట్లాంటి నియమం ఏం వర్తించదు. వాళ్ళకి కావాలంటే ఇవ్వచ్చు అన్నటువంటి అనుమతి దేవుడు ఇచ్చారు. వడ్డీకి ఇవ్వచ్చు అన్నటువంటి అనుమతి దేవుడు ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ దేవుడు అనుమతించాడు అని అంటేనే దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి, అందులో అందులో వడ్డీకి ఇవ్వడంలోనే పాపం అంటూ ఏం లేదు. కానీ అన్యాయంగా వడ్డీకి ఇవ్వడము, మనము సోదరుడికి సహాయం చేయగలిగేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అతని దగ్గర నుండి లాభం ఆశించడం, అతను అలా ఇచ్చే పరిస్థితిలో లేనప్పుడు, అలాంటివి దేవుడు ఆమోదించాడు తప్ప పూర్తిగా అసలు వడ్డీనే నిషేధిస్తూ బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది అని చెప్పడం మాత్రం సరైనది కాదు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అన్నటువంటి మాటలు మనం చదువుతాం, అంటే కీర్తన 15లో ఉంటుంది. అది కూడా ఈ నియమాల పరిధిలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఏ విషయాన్నైనా సమగ్రంగానే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీన్ని కూడా ఇతర వాక్యాల వెలుగులో బైబిల్ ఏం చెప్తుందో ఆ సమగ్ర వెలుగులోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ, సాధారణంగా అయితే వడ్డీకి ఇవ్వచ్చు, కానీ సహోదరుల విషయంలో ఎస్పెషలీ వాళ్ళు పేదలైనటువంటి సహోదరులు అయినప్పుడు వాళ్ళకి సహాయం చేసేటటువంటి పరిస్థితిలో మనం ఉండి వడ్డీకి ఇవ్వడం అనేది న్యాయమైనటువంటి విషయం కాదు. ఆ, తర్వాత అసలు వడ్డీ పూర్తిగా నిషేధించబడింది అని చెప్పడం అనేది అది వాక్యానుసరమైనటువంటి బోధ కాదు. ఎందుకంటే దేవుడు ఏ పరిస్థితిలో కూడా దాన్ని అనుమతించి ఉండేవాడు కాదు, ఒకవేళ అది నిషిద్ధమైతే, అది పాపమై ఉంటే కనుక. ఓకే, సో అది తప్పు, అది పాపం. అసలు సేవకులు అనేవాళ్ళు అసలు వడ్డీకి ఇవ్వకూడదు అని అంటే మరి మన డబ్బులు బ్యాంకులో కూడా వేయకూడదు. ఎందుకంటే బ్యాంకులో వేసేటటువంటి డబ్బుల మీద వడ్డీ వస్తుంది ఖచ్చితంగా కదా. అంటే ప్రభుత్వం న్యాయంగా అనుమతించినటువంటి వడ్డీ ఎవరైనా తీసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. సో వాక్యం దాన్ని నిషేధించట్లేదు. అంటే ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రిన్సిపల్, అంటే బేసిక్ ఎకనామిక్స్ కదా ఇది. మనకి స్థలానికి అద్దె రావటము, పనికి జీతం రావటము, వ్యాపారానికి లాభం రావటం, అట్లాగే పెట్టుబడికి వడ్డీ రావటం అనేవి సాధారణంగా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్సెస్. సో దాన్ని దేవుడు నిషేధించేశాడు అని చెప్పడం అనేది ఆ, బైబిల్లో లేని ఒక ఆరోపణ బైబిల్ మీద చేయడం అవుతుంది. బేసిక్ ఎకనామిక్స్ కూడా, బేసిక్ ట్రాన్సాక్షన్స్ కూడా దేవుడు అలౌ చేయలేదు తన విశ్వాసులకి అన్నటువంటి ఒక లేని అభియోగాన్ని దేవుని పైన మోపడం అవుతుంది. సో దాన్ని మనం బ్యాలెన్స్డ్గానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. Yes, brother. తర్వాత మిస్టర్ ఎర్ల్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. వాట్ ఈస్ అ స్పిరిచువల్ స్పౌస్? అంటే ఆత్మీయురాలైన లేదా ఆత్మీయుడైన జీవిత భాగస్వామి అంటే ఏంటి? స్పిరిచువల్ స్పౌసా? అంటే నేను అట్లాంటిది ఎక్కడ ఎప్పుడు వినలేదు.
స్పిరిచువల్ స్పౌస్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే బై డెఫినేషన్ టెక్నికలీ మ్యారేజ్ ఇస్ అ ఫిజికల్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి సంబంధం, ఆత్మీయమైనటువంటి సంబంధము లేదా మానసికమైనటువంటి సంబంధము అన్ని సంబంధాల్లో కామన్గా చూసేటటువంటి విషయమే మనం. కానీ వివాహంలో మాత్రమే యునిక్గా చూసేటటువంటిది, ప్రత్యేకంగా చూసేటటువంటిది ఏంటి అని అంటే శరీర సంబంధం కూడా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వివాహాన్ని ఆ, నిర్వచిస్తున్నప్పుడు, లేదా ఆదికాండంలోనే దేవుడు వివాహాన్ని ఆదం ద్వారా నిర్వచిస్తున్నప్పుడు ఏమన్నాడు? వారిరువురు ఏక శరీరం అవుతారు అని అన్నాడు. ఏక ఆత్మ అవుతారు, ఏక మనస్కులు అవుతారు అని చెప్పలేదు. ఎందుకంటే ఏక ఆత్మ, ఏక మనస్కులుగా ఉండేటటువంటి వాళ్ళు అన్ని సంబంధాల్లోనూ ఉండొచ్చు, మనకి భార్యాభర్తలుగానే ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు. కానీ ఏక శరీరం అయ్యేది కేవలం భార్యాభర్తలు మాత్రమే, వివాహంలో మాత్రమే జరుగుతుంది అది. కాబట్టి ఇది ప్యూర్లీ స్పౌజ్ అనేది ఇట్స్ అ ఫిజికల్ థింగ్. అంటే దాన్ని ఎట్లా స్పిరిచువల్ స్పౌజ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు ఇంకొంచెం డీటెయిల్స్ ఏమైనా షేర్ చేయగలిగితే మేబీ వీ కెన్ ట్రై టు హెల్ప్ యూ విత్ దట్. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత సత్యనారాయణ పి అని అడిగినటువంటి ప్రశ్న, హౌ మచ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ రీజనబుల్ అండ్ హౌ మచ్ నాట్? వడ్డీకి ఇవ్వాల్సి వస్తే ఎంత వడ్డీకి ఇవ్వచ్చు? ఓకే, అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా వడ్డీ ఎంతవరకు న్యాయమైనది అనేది. మనకి ఆర్బీఐ ఉంది, మన బ్యాంక్ వ్యవస్థ అనేది ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ని డిటర్మైన్ చేయడానికి. దానికి న్యాయంగా మనం కట్టుబడి ఉండే చేయాలి ఏదైనా కూడా. దానికి మించి అన్యాయమైనటువంటి లాభం తీసుకోవడం అనేది మంచిది కాదు, సరైనది కాదు. ఎస్. Right. స్పిరిచువల్ స్పౌస్ Hmm. ఇన్ అంటే డెజర్ట్ రోజ్ అని యాడ్ నుంచి పెట్టినటువంటి మాట. ఓకే. స్పిరిచువల్ స్పౌస్ ఇన్ charismatic వరల్డ్ ఈజ్ a spirit or ghost that is in love with you. ఓ మై గుడ్నెస్, అంటే మెడోనాస్ డీమన్ లవర్ లాగా కావచ్చు. బట్ ఓ బాయ్, ఐ మీన్ సో స్పూకీ టు ఈవెన్ థింక్ అబౌట్. తర్వాత రాజు గుట్టల అని అడిగినటువంటి ప్రశ్న, ఆర్డినేషన్ చేసేటప్పుడు సేవకు అభిషేకిస్తున్నాము అని అభిషేకిస్తారు, దీనిని బైబిల్ సమర్థిస్తుందా? సేవ చేయాలంటే అభిషేకించబడాలా? అంటే ప్రతి పనికి మనల్ని అభిషేకించి మనల్ని సమర్థులుగా చేసేది దేవుడే. అయితే ఆ, సంఘంలో ఆర్డినేషన్ అనేది ఎందుకు చేస్తారు అని అంటే ఆ, బైబిల్ చెప్తున్నటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో, అంటే సేవకులుగా ఉండడానికి బైబిల్ చెప్తున్నటువంటి అర్హతలు ఉన్నాయి కదా, మొదటి తిమోతి పత్రికలో కావచ్చు, తీతు పత్రికలో కావచ్చు, అవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉన్నాయా లేదా, దేవుని చేత ఆ వ్యక్తి పిలువబడ్డా, ఈ లక్షణాలు అతనిలో ఉండి అవి ఆ వ్యక్తి పిలుపుని నిర్ధారిస్తున్నాయా లేదా అన్నది గుర్తించాల్సింది సంఘమే. అలా గుర్తించినటువంటి ఒక వ్యక్తిని సంఘంగా వాళ్ళందరూ దేవుని సన్నిధిలో పరిచర్య కోసం ప్రత్యేకించి చేతుల నుంచి ప్రార్థన చేసి ఇతను ఇప్పటి నుంచి దేవుని సేవకుడిగా సంఘం చేత గుర్తించబడ్డాడు అని చెప్పడానికి ఆర్డినేషన్ అనేది ఒకటి పెట్టుకున్నారు. అది బిబ్లికలే. దాన్ని ఒకవేళ అభిషేకం అని పిలుస్తుంటే కనుక మేబీ దట్స్ అ రాంగ్ టర్మినాలజీ. అంటే నియమిస్తున్నారు పరిచర్యకి ఒక వ్యక్తిని అనేది సరైనటువంటి పదం అయి ఉండొచ్చు. కానీ ఈ అభిషేకం అన్నది న్యూ టెస్ట్మెంట్లో చర్చ్ అందరికీ జనరలైజ్డ్గా వాడబడినటువంటి ఒక పదం. మనం అభిషేక్తులం వాస్తవానికి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 అలాగే 27 వచనాలని బట్టి ఆలోచించినప్పుడు మనలో అభిషేకం ఉంది అని సంఘం అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడు. కాబట్టి అదేదో ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే అభిషేకం లాంటిది ఏం లేదు. ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు, వరాలు వేరువేరుగా దేవుడు అందరికీ ఇచ్చారు, కానీ అందరిలో కార్యం చేసేది, అందరిలో నివసించేది, అందరూ అభిషేకించబడింది ఒకే ఆత్మ చేతనే. విశ్వాసులు అందరిలో ఆత్మ ఉన్నాడు, అందరూ అభిషేక్తులే. కాబట్టి ప్రత్యేకంగా అభిషేకం అనేది ఏమీ లేదు. మనం ఒకరిని అభిషేకించడం అనేది అంతకంటే లేదు వాక్యం. ఓకే, సో అది పరిచర్య కోసం నియమించడము లేదా ఆర్డినేషన్ అన్నట్టుగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. Yes, sir. తర్వాత సామాన్య ఐడి నుంచి జాయిన్ అవుతుంటారు. మీరు మీ మరో ప్రశ్న అడగచ్చు. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్.
చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆమ్, మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ జన సమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. ఉమ్, అంటే ఇక్కడ మూగదయ్యము అని చూస్తున్నాము. ఆ, తర్వాత ఇంకా ఇంకొక వచనంలో చూస్తే ఒక స్త్రీకి 18 years నుంచి ఉమ్, ఆ వంగిపోవడము అనేది దయ్యం అవును పట్టడం అవును ద్వారా జరిగింది అనేది అవును కూడా చూస్తాము. అవును. ఆమ్, అంటే ఇట్లా దయ్యం పట్టడం ద్వారా ఉమ్, మూగి రావడం, చెవుడు రావడము, అట్లా ఫిజికల్ గా ఉమ్. అట్లా ఇనెబిలిటీ కావడం అనేది జరుగుతుందా అనేది. డెఫినెట్లీ జరుగుతుంది. అంటే జరుగుతుంది కాబట్టి అక్కడ అది ప్రస్తావించబడింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ ఈ అనారోగ్యాలు లేకపోతే ఈ అస్వస్థతలు ఏవైతే ఇప్పుడు మీరు మెన్షన్ చేశారో అవి కావచ్చు, ఇంకేమైనా కూడా కావచ్చు. అవి రావడానికి సాధారణమైనటువంటి కారణాలు కూడా ఉంటాయి. అంటే న్యాచురల్గా మనం చూడగలిగేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి కారణాలు ఉంటాయి. అంటే ఏమైనా వారిలో ఉన్నటువంటి ఏదైనా శరీర సంబంధమైనటువంటి లోపాలని బట్టి కావచ్చు, ఫిజియోలాజికల్ రీజన్స్ ఉంటాయి అలాంటి అనారోగ్యం రావడానికి. సో ఆ, ఎవరికైనా అలాంటివి ఉన్న ప్రతిసారి కూడా అదిగో దయ్యం ప్రభావం వల్లే అది జరిగిందని చెప్పడానికి వీల్లేదు. ఆ, ఇప్పుడు అలా కాకుండా కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చాలా మంది బైబిల్లో మనం చూస్తా ఉన్నాం కదా. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తులు, కుష్ఠరోగులు, జ్వరం వచ్చినటువంటి వాళ్ళు, రకరకాల వ్యాధులు కలిగినటువంటి వాళ్ళని యేసుప్రభు స్వస్థపరిచారు. అందరి విషయంలోనూ దయ్యం పట్టిన వాళ్ళుగా వాళ్ళని ఏం సంబోధించలేదు ఆయన. సో ఆమ్, సాధారణంగా కూడా ఇలాంటి అనారోగ్యాలు, అస్వస్థతలు కలగొచ్చు, కానీ దయ్యం యొక్క ప్రభావం వల్ల కూడా అది కలగొచ్చు. సో అలా ప్రత్యేకంగా చెప్పబడినటువంటి సందర్భాల్లో అలాంటి అనారోగ్యాన్ని గురించి అది మాట్లాడుతుంది. ఆ సందర్భం అనేది మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ అది అది జరుగుతుంది కాబట్టి వాక్యంలో దాని గురించినటువంటి ప్రస్తావన ఉంది. దాని నుండి కూడా నిజంగా యేసుక్రీస్తు ప్రభు విడుదల అనుగ్రహించడం ద్వారా అన్నిటిపైన ఆయనకున్నటువంటి అధికారాన్ని, ఈవెన్ ఆ దయ్యాలు కలుగజేసేటటువంటి ప్రభావాల నుండి కూడా విడుదల చేసేటటువంటి అధికారాన్ని, యేసు ప్రభువుకు ఉన్నటువంటి అధికారాన్ని నిరూపించడానికి అవన్నిటినీ సందర్భాలుగా లేదా అవకాశాలుగా దేవుడు ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తాం. ఓకే, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకొక ప్రశ్న అడగొచ్చా బ్రదర్? షూర్. బ్రదర్ యశ్వంత్, ఇస్ దట్ ఓకే? ఎస్ ఎస్ యా ఎస్. యా. ఓకే. ఆ, లూకా సువార్త 8వ అధ్యాయం 52వ వచనంలో ఆ 7వ వద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని యేసు చెప్పడం చూస్తా ఉన్నాం. ఆ, అంటే వాళ్ళు అక్కడ యాక్చువల్గా సందర్భం ఏంటి అంటే, ఒక చిన్న పాప చనిపోయిందని అక్కడ చాలా మంది ఏడుస్తూ ఉంటారు. అక్కడికి యేసుక్రీస్తు పోతాడు. పోయి ఆ, అక్కడ వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఈ మాటలు చెప్తాడు అనమాట. ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు ఆ, అని చెప్తాడు. మరి అక్కడ యాక్చువల్గా చనిపోయింది కదా అనేది ఆ ప్రశ్న బ్రదర్. మరి అంటే అర్థం మిగతా చేసుకో. సువార్తల్లో కూడా ఇది ఆ, ఈ సంఘటనకు సంబంధించిన ప్రస్తావన ఉంది. అక్కడ చనిపోయింది అని ఒకవేళ బైబిల్ మెన్షన్ చేసి ఉంటే నాకు ఇప్పుడు గుర్తులేదు, కంపేర్ చేసి చూడాల్సి ఉంటుంది ఒకసారి. మత్తయి, మార్కు సువార్తల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సో ఒకవేళ అక్కడ ఏమైనా చనిపోయింది అని ఉంటే కనుక నిద్రిస్తుంది, చనిపోలేదు అన్నది అలంకారంగానే చెప్తున్నాడు. ఎందుకంటే ఆమె చనిపోయిన ఆమె మళ్ళీ లేవబోతుంది. నిద్రపోయిన వాడు ఎలాగైతే మళ్ళీ లేస్తాడో అట్లా ఈమె నేను లేపబోతున్నాను మళ్ళీ లేస్తుంది అన్నటువంటి భావంలోనే చెప్తున్నాడు. అంటే ఆ, మన సహోదరుడైన లాజరు నిద్రించాడు అని చెప్తాడు యేసు ప్రభు తన శిష్యులతో. నిద్రపోతే మంచిదే కదా, అతను జబ్బు నయం అవుతుంది కదా అని వాళ్ళంటే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు, మన సోదరుడు లాజర్ చనిపోయాడు అని. సో ఈ సందర్భంలో ఆమె నిద్రిస్తుంది అని ఒకవేళ చెప్పినా సరే, ఇతర సువార్తల్లో ఒకవేళ ఎక్కడైనా చనిపోయినట్టుగా ధృవీకరించి మాట్లాడి ఉంటే కనుక చనిపోయిందని అర్థం చేసుకోవాలి. అలాంటిది ఏం లేకపోతే బహుశా ఆమె చనిపోయి ఉండకపోవచ్చు, ఆ, స్పృహ తప్పినటువంటి స్థితిలో ఏమైనా ఉండుండొచ్చు అని కూడా మనం అర్థం చేసుకుంటే అందులో ఇబ్బంది ఏం లేదు. ఓకే, యా ఓకే, ఓకే థ్యాంక్ యూ. యా రైట్. ఎస్ బ్రదర్ ల్యూక్ మేసా అనే ఐడి నుంచి జాయిన్ అంటుంటారు. అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. Hello, good evening, brother. I am గుడ్ Luke ఈవినింగ్. from Hyderabad. గుడ్ ఈవినింగ్ బ్రదర్ లూక్. Am I audible? ఎస్ ఎస్ ఎస్, యూఆర్ వెరీ క్లియర్. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనము,
తర్వాత ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనం, ఈ రెండిట్లో నాకు కొద్ది కాంట్రడిక్షన్ కనిపిస్తున్నది. సారీ ఓకే, ప్లీజ్ కొద్దిగా. వచనాలు ఒకసారి చెప్తారా బ్రదర్? ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనం, 2వ భాగము. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యా, అంటే వచనాలు ఒకసారి చదివితే చదవమంటారా? యా, క్యాన్ యూ డూ దట్ యశ్వంత్ ఆర్ బ్రదర్? మీరు మీకు అందుబాటులో ఉంటే మీరు చదవచ్చు, లేకపోతే బ్రదర్ యశ్వంత్ విల్ హెల్ప్ us do that. జాన్స్ గాస్పెల్ చదువుతున్నానండి. జీసస్ రిప్లైడ్, ఐ టెల్ యూ ద ట్రూత్, ఎవ్రీ వన్ హూ సిన్స్ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్. ఓకే, సో నెక్స్ట్ ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనము, నీవు సత్క్రియ వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. అంటే ఇక్కడ నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని. అంటే పాపమును కయ్యను ఏలగలడా అని. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రతి మానవుడు కూడా పాపం చేయ ప్రతివాడు కూడా పాపం దాసుడు. యా యా, అంటే ఎప్పుడు ఏలగలడు అని అంటే దాన్ని ద్వారం ఎదుటనే అది నిలబడి ఉన్నప్పుడు అక్కడే ఉంచితే, లోపలికి రానివ్వకుండా మేలు మాత్రమే చేస్తే, కీడు చేయకుండా, అప్పుడు దాన్ని ఏలగలడు. కానీ దాన్ని అనుమతిస్తే లోపలికి అదే ఏలుతుంది. కాబట్టి అది కాంట్రడిక్షన్ కాదు యాక్చువల్లీ. అంటే సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. అదే వాకిట ఆల్రెడీ పాపం ఎప్పుడు ఉంటది, వాకిట పాపం ఎప్పుడు ఉంటది. దాని అంటే నా అజంప్షన్ ఏంటంటే అతను ఆల్రెడీ పాపం చేసినాడు, అక్కడ ఆల్రెడీ తమ్ముని చంపేసినాడు. లేదు లేదు బ్రదర్, చంపక ముందే చెప్తున్నారు బ్రదర్. లేదండి, చంపక ముందే చెప్తున్నారు ఆ మాట. చూడండి మీరు. లేదు మీరు బ్రదర్ 4:7 చంపక ముందే చెప్తున్నారు. బ్రదర్ యశ్వంత్, కెన్ యూ కన్ఫర్మ్? ఆది కాండం 4వ అధ్యాయం 7వ వచనం. చంపక ముందు చెప్తున్నారు. అతను ఆ మాట వినలేదు, పాపాన్ని అనుమతించాడు, పాపం వెళ్ళడం ప్రారంభించింది ఆయన. అది కూడా అంటే ఇప్పుడు తన అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి అది ముఖం చిన్నపుచ్చుకోవడం కూడా అది కూడా పాపమే కదా. ఎస్ ఎస్, టు దట్ ఎక్స్టెంట్ ఈజ్ ఆల్రెడీ ఎన్స్లేవ్డ్ బై సిన్. అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు పాపం చేస్తామో అంతే ఎక్స్టెంట్ వరకు. అంటే ఇది పేతురు చెప్తున్నాడు కదా, బై వాట్స్ ఎవర్ ఎ మ్యాన్ ఈస్ ఓవర్కమ్ టు ద సేమ్ ఈజ్ ఇన్ బాండేజ్ అంటున్నాడు. అంటే దేనివల్ల ఒక వ్యక్తి లోబరచబడతాడో దానికి అతను బందీగా ఉన్నాడు అని చెప్తున్నాడు పేతురు. అది మొదటి పేతురు పత్రిక, అదే ప్రామిసింగ్ దెమ్ లిబర్టీ, దే దెమ్సెల్వ్స్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ కరప్షన్, ఫర్ ఆఫ్ వాట్స్ ఎవర్ ఎ మ్యాన్ ఈస్ ఓవర్కమ్ టు ద సేమ్ ఈజ్ ఇన్ బాండేజ్ అని చదువుతాం మనం. కెన్ యూ సర్చ్ దోస్ వర్సెస్ బ్రదర్ యశ్వంత్? Of whatever a man is, or whatsoever a man is overcome, to the same is he in bondage. Second Peter 2:19. Yeah, 2 Peter 2:19. చదువుతుంది. తెలుగులో చదవండి. తామే భ్రష్టమునకు దాసులయుండి అట్టి వారికి స్వాతంత్రం ఇవ్వమని చెప్పదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసులగును కదా. రైట్. సో యూ హ్యావ్ ఎ రికన్సిలేషన్ దేర్ బ్రదర్ ఫర్ ద. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఒక చిన్న సబ్మిషన్, అంటే ఇందాక లాస్ట్ ఒక తమ్ముడు అడిగాడు కదా శ్యామ్. ఎస్ బ్రదర్. ఆయన అదే లూకాసు వార్తలో చిన్న పాప చనిపోయిందా లేదా నిద్రపోతున్నదా అని. అవునవును బ్రదర్. అంటే యాక్చువల్ గా అంటే డైడ్ డాటర్ ఆఫ్ జైరస్, అది అవునవును, డాటర్ ఆఫ్ జైరస్, కరెక్ట్. yes brother. సో అమ్మాయి చనిపోయింది, కాకపోతే in the capacity of a god, in the capacity of the god, Jesus is saying that she is sleeping. అంటే ఈ రోజు మనం కూడా ప్రభువునందు నిద్రించిన వారు అని ఎట్లా చెప్తామో, అదే అలాంటి అలంకారాన్ని ప్రభు వాడి ఉండొచ్చు అమ్మాయి. ఎస్ బ్రదర్. యా డెఫినెట్లీ అదే నేను చెప్పే ప్రయత్నం చేశాను. అంటే ఎందుకంటే వేరే సందర్భాల్లో కూడా అది వాడబడింది, చనిపోయిన వాళ్ళ విషయంలో కూడా. ఎస్ బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత జోసెఫ్ బేగరి అని అడిగినటువంటి ప్రశ్న, మూగదయ్యం అంటే మాటలు రాని దయ్యం కూడా ఉంటుందా? అది ప్రశ్న. కాదు, అది మూగతనము కలగజేసినటువంటి దయ్యం కాబట్టి మూగ దయ్యం అని పిలువబడేది. అంటే అది
దాని ప్రభావం వల్ల ఏం అనారోగ్యం కలిగిందో దాన్ని బట్టి దానికి పేరు వచ్చిందనమాట, అంతే. ఆ మాటలు రాని దయ్యం అని ఏం కాదు. ఓకే. రైట్. ఎస్. ఒక ప్రశ్న ఉంది గారు. ఎస్. ఆ, ఆదికాండము 38 అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. ఓకే. అవునాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచాను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఉమ్, ఆయన అతన్ని కూడా చంపెను అనే మాట ఉంది. ఉమ్, ఆ దీన్ని ఈ ప్యాసేజ్ ని ఆధారం చేసుకుని ఉమ్, ఆ, అంటే ఆ స్పిల్లింగ్ ద సీడ్, ఆ రేతస్సును ఆ, నేలను విడవడం అంటే మాస్టర్బేట్ చేయడం ఆ, అనేది ఒక సిన్ ఓకే. అని, అందుకే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు ఆ, అని చెప్తారు. దీనికి ఇది కరెక్టేనంటారు ఇట్లా చెప్పడం. యా ఇప్పుడు న్యాచురల్ యూజ్ థియరీ అనేది ఒకటి డెవలప్ చేశారు యాక్చువల్లీ, రోమన్స్ 1 లో ఉన్నటువంటి ప్యాసేజ్ని ఆధారం చేసుకుని. ఐ థింక్ రోమన్స్ 1:26 అట్లా. ఉమ్, సో అంటే ఆ, ప్రకృతి సహజంగా దేవుడు దేన్నైతే నియమించాడో ఉమ్, లైంగిక సంబంధాల్లో దానికి వ్యతిరేకంగా చేయటం అనేది అసహజంగా జరిగేటటువంటి లైంగిక చర్యగా, అన్యాచురల్ సెక్స్గా బైబిల్ గుర్తిస్తా ఉంది. చట్టం కూడా దాన్ని అట్లాగే గుర్తిస్తా ఉంది. ఆ పదాలు చట్టంలో కూడా వాడతారు వాస్తవానికి. ఓకే. ఓకే. సో అది దేవుని దృష్టికి అంగీకారమైనదా అంటే కాదు, డెఫినెట్లీ. సో అంటే మీరు మాస్టర్బేట్ అనే పెద్ద పదమే వాడుతున్నారు వాస్తవానికి. ఉమ్, ఇతను తన స్పౌస్ తోనే అన్యాచురల్ యాక్టివిటీ చేస్తే దేవుడు దాన్ని ఆమోదించలేదు. ఉమ్, సో వివాహం వెలుపల జరిగేటటువంటి అలాంటి క్రియల్ని దేవుడు ఆమోదిస్తాడని ఎప్పుడు అనుకోకూడదు డెఫినెట్లీ. బట్ దెర్ ఆర్ అదర్ ఇంప్లికేషన్స్. అంటే ఇప్పుడు అతని ఇంటెన్షన్ గురించి ప్రత్యేకంగా అక్కడ ఎత్తి చూపించడం అనేది జరిగింది యాక్చువల్లీ. ఉమ్, రైట్. తన తమ్ముడికి, తన అన్నకి ఆ సంతానం చెందుతుంది కాబట్టి అలా జరగకుండా ఉమ్, ఉండడం చేశాడు అనేది, తన తండ్రి ఉమ్, మాటకి వ్యతిరేకంగా చేశాడు అన్నటువంటి పాపాలు కూడా ఉన్నాయి అక్కడ. ఉమ్. సో తల్లిదండ్రుల మాట, మేజర్ ఇంటెన్షన్ అది అయి ఉండొచ్చు. యా, ఇంటెన్షన్ అది. అండ్ సో దాన్ని కూడా దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఒకవేళ దాన్ని మాస్టర్బేషన్ డెఫినేషన్ లోకి తీసుకొస్తే కనుక ఉమ్, దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ సిన్. అంటే ఇఫ్ వాట్ హీ డిడ్ ఇస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ అన్యాచురల్ యాక్టివిటీ, దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ బిఫోర్ గాడ్ కదా. దేవుడు గద్దిస్తున్నాడని దాని గురించి అంటారా ఈ ప్యాసేజ్ లో? అంటే అక్కడ 2-3 విషయాలు కలిపి ప్రస్తావించేసరికి అందులో ఉన్న ప్రతిదీ కూడా పాపంగానే కనబడతా ఉంది కాబట్టి దేని విషయంలో ప్రత్యేకంగా అనేది చెప్పడం కష్టంగా ఉంది. మరి ఆ పాపం కోసమే చంపేయడం అవసరమా అనే ప్రశ్న మనకు రావచ్చు. అంటే ఉమ్, మనుషులను ఎవరిని ఆజ్ఞాపించి అతన్ని చంపే అలా చేశాడు కాబట్టి అని చెప్పట్లేదు. దేవుడే అతన్ని మొత్తినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏ చిన్న పాపం విషయంలో అయినా అలా స్పందించవచ్చు వాస్తవానికి కదా. దేవుడు ఏ చిన్న పాపం విషయంలో అయినా ఒక వ్యక్తిని మొత్తొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే దేవుని దృష్టిలో పెద్ద పాపం చిన్న పాపం అనేది ఏం లేదు. ఉమ్, కాబట్టి అక్కడ ప్రస్తావించబడినటువంటి ఏ పాపమైనా అతన్ని మరణానికి అర్హుడిగా చేసేటటువంటి పాపమే కాబట్టి అలా ఎవరినైనా చేయొచ్చు దేవుడు. మనల్ని కూడా మనం చేసే ప్రతిరోజు చేసేటటువంటి చాలా పాపాల్లో ఏ ఒక్క చిన్నదాన్ని బట్టి కూడా మనల్ని మొత్తొచ్చు ఆయన. అలా చేయకపోవడం కేవలం ఆయన కనికరం మాత్రమే. మన పాపాలకు తగినట్టుగా ఆయన మనతో వ్యవహరించట్లేదు అని కీర్తనకారుడు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో ప్రిసైస్లీ ఈ పాపాన్ని బట్టి అలా చేశారని చెప్పడం అయితే వీలు పడదు. సో yes. యా, రైట్. అయితే దాన్ని వాడి అన్ని రకాల కాంట్రాసెప్షన్ ని కూడా బైబిల్ ఖండిస్తుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా కొంతమంది తయారు చేసే ప్రయత్నం చేశారు. ఉమ్, బట్ దట్ ఈస్ స్ట్రెచింగ్ ద థింగ్ అ లిటిల్ టూ ఫార్. ఎందుకంటే న్యాచురల్ గానే దేవుని ఆర్డినేషన్ లోనే కాంట్రాసెప్టివ్
అంటే కాంట్రసెప్టివ్ అని చెప్పలేం కానీ ఐ మీన్ ఐఎమ్ ఫాలోయింగ్ ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ద ప్రిసైజ్ వర్డ్స్ బట్ అంటే ప్రతిసారి సెక్షువల్ రిలేషన్షిప్ అనేది బయాలజికల్గా చిల్డ్రన్ని పుట్టించడం కోసం మాత్రమే అయి ఉండాలి. ఆ ఇంటెన్షన్ తప్ప ఇంకే ఇంటెన్షన్తో కూడా స్పౌజెస్ సెక్షువల్లీ కలవకూడదు అన్నటువంటి ఒక ఒక న్యూ మారల్ స్టాండర్డ్ని తీసుకొచ్చారు కొంతమంది. బట్ ఐ డోంట్ సీ దట్ ఎనీవేర్ ఇన్ ద బైబుల్. ఓకే, సో ఎస్ బ్యాలెన్స్డ్గానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం. ఎస్ ఎస్. తర్వాత ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 19 వరకు ఉన్న వచనాలు, అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వరకు ఉన్న వచనాల ప్రకారం ఈ రెండు ప్యాసేజెస్ ని అంటే సాతాను పడిపోవడాన్ని గురించి, అతని ఫాల్ గురించి, అలాగే ఆ ఇంకా ఇంకా చాలా విషయాలు ఆ ప్యాసేజెస్ లో అలంకారప్రాయంగా చెప్పని విషయాలు ఉంటాయి కదా. వాటన్నిటిని ఆధారం చేసుకొని పరలోకంలో ఆ మ్యూజిక్ టీమ్ కి సేటనే ఇన్ఛార్జ్ అని చెప్తుంటారు కదా. అలా అలా చెప్పడానికి అది ఎంతవరకు కరెక్ట్, అలా చెప్పొచ్చా మనం అంటే ఆ ప్యాసేజ్ ఆధారం చేసుకొని? అంటే పరలోకంలో వాయిద్యాలతో దేవుడిని ఆరాధించడం అనేది సాధారణంగా జరుగుతుంది అని అనుకుంటే అది కూడా అలంకారంగానే చెప్పబడినటువంటి మాట. వాయిద్యాలు అంటే ఇక్కడ కీబోర్డ్, గిటార్, జాజ్ ఇవన్నీ ఉంటాయని అనుకోవద్దు కదా మనం. వీఆర్ టాకింగ్ అబౌట్ హెవెన్. వీ డోంట్ నో వాట్ మ్యూజిక్ వాజ్ ఇన్ వ్యూ ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించు వారును నీకు సిద్ధమైరి అనే మాట. యా, సో సి దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ కింగ్ యాక్చువల్లీ ఇన్ ద కాంటెక్స్ట్. సో అది పరలోకంలో వాయించిన వాయిద్యాల గురించి మాట్లాడట్లేదు, పిల్లన గ్రోవి అదంతా కూడా. ఓకే, సో అండ్ దాన్ని బేస్ చేసుకొని సాతానే మ్యూజిక్ కాయర్ మాస్టర్ అన్నటువంటి ఐ థింక్ దట్ ఈస్ టేకింగ్ థింగ్స్ ఎ లిటిల్ టూ ఫార్. అంతే. అంటే అసలు ఆ ప్యాసేజెస్ లోని ఏ విషయాలని సాతానికి వర్తించమని చూడాల్సిన అవసరం లేదంట. అది పరిశీలించాల్సినటువంటి విషయమే, కానీ ఎందుకంటే అక్కడ చెప్తున్నటువంటి విషయాలు, తర్వాత చెప్తున్నటువంటి విషయాలు పూర్తిగా మియర్ హ్యూమన్ బీయింగ్కి మాత్రమే ఆపాదించదగినటువంటి విషయాలుగా కనబడవు. కాబట్టి బహుశా అతను వెనుకుండి ఆ రాజు వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఆత్మని కూడా ఉద్దేశించుకొని మాటలు చెప్తున్నారేమో. ఓకే, నువ్వు నియమించిన దినాన నీకు పిల్లన గురువు వాయించారు, ఇవన్నీ కూడా టిపికలీ ఒక రాజు అదేంటి రాజుగా నియమించబడేటటువంటి సందర్భంలో జరిగేటటువంటి ఒక సెరమనీ లాగా కనబడతా ఉంది బేసిక్లీ. రైట్. సో అంటే మీరు అంటుంటే నేను చూసినప్పుడు సందర్భము 12వ వచనంలో అయితే నరపుత్రుడు తూరు రాజును గురించి అంగలార్చు వచనం అయితే ఈ రాజు ప్రకటింపు అనే మాటనే కనిపిస్తుంది. రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ యాక్చువల్లీ. బేసిక్లీ ఆ కాంటెక్స్ట్ పరిధిలోనే అర్థం చేసుకోవాలి కదా మనం. రైట్. ఓకే, ఇందరితోటి లైవ్ చాట్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం కనుక చివరిలో ప్రతిసారి నేను జ్ఞాపకం చేసే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని చేసి ముగించుకునే ప్రయత్నం చేద్దాము. హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమం మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. ఆ రిసోర్సెస్ మీకు 3 విధాలుగా అందుబాటులో ఉంచడం జరిగింది. మొదటి హితబోధ వెబ్సైట్ ద్వారాను, అలాగే యాప్ ద్వారా, జూమ్, యూట్యూబ్ మాధ్యమం ద్వారా. మొదట హితబోధ వెబ్సైట్ అనేక వ్యాసాలు, పుస్తకాలు, వీడియో, ఆడియో ప్రసంగాలు, కామెంటరీలు, అలాగే గ్రీక్, హీబ్రూ స్ట్రాంగ్స్ నెంబర్స్ తోటి, అలాగే టిఎస్కే రిఫరెన్సెస్ తోటి కూడినటువంటి బైబిల్, ఇలా అనేక రిసోర్సెస్ అందులో ఉచితంగా అందుబాటులో ఉంచడం జరిగింది. సో దయచేసి వీక్షకులకు ఒకసారి హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ రిసోర్సెస్ దాదాపుగా హితబోధ యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్ కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రిసోర్సెస్ మీరు మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి నిమిత్తమే మీరు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, పరిచయస్తులకు కూడా తెలియపరచండి. అలాగే ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని గురించి కూడా మీ క్రిస్టియన్ సర్కిల్లో, క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి, వాళ్ళందరికీ కూడా తెలియపరచండి. మీరు దీని ద్వారా ఈ పరిచయ ద్వారా వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలని, మీకు తెలిసిన వారికి కూడా దాన్ని పరిచయం చేయాలని, ఆ రీతిలో మీ వంతు సహకారం ఈ పరిచర్యకు మీరు అందించాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం
ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది. ఇంకా తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుస్తున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.